సార్ రిలేటివ్లీ హిప్ రీప్లేస్మెంట్ ఇస్ ఇట్ మోర్ కాంప్లెక్స్? హిప్ రిప్లేస్మెంట్ కొంచెము టెక్నికల్లీ డిమాండింగ్. ఎలా అంటే నీ రిప్లేస్మెంట్కు పరికరాలతో మనము కరెక్ట్గా అసెస్మెంట్ చేయొచ్చు ఎంత రిప్లేస్మెంట్ అని. హిప్ విజువలైజేషన్ చాలా ఉంటుంది, అంటే విజువల్ జడ్జిమెంట్ చాలా ఉంటుంది. అందుకని కొంచెం అది ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్. కానీ సక్సెస్ రేట్ చూస్తే హిప్ రిప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ నీ రిప్లేస్మెంట్. చాలామందికి ఆందోళనలు ఉంటాయి సార్, హిప్ రీప్లేస్మెంట్ అంటే తర్వాత ఏమైపోతుందో, తర్వాత మామూలు జీవితం ఉంటుందో లేదో అని చెప్పి. అది కరెక్ట్ నార్మల్ ఉండడం, కానీ హిప్ రిప్లేస్మెంట్ మోర్ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్స్ డన్ ప్రాపర్లీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీ సార్ స్పైన్, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జరీ అనేది. ఎందువల్ల స్పైన్ సర్జరీకి అంత అంటే బికాస్ వెన్నుముక కాబట్టి ఒకసారి జీవితకాలం ఏదో అయిపోతుందని భయపడతారా జనం? స్పైన్ అనేది ఆల్వేస్ డిఫికల్ట్. ఎలా అంటే నేను స్పైన్ ఆపరేషన్ చేయను, కానీ నా ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కొలీగ్స్. స్పైన్ అనేది వెరీ డెలికేట్ పార్ట్, ఎందుకంటే నర్వ్ ఎండింగ్స్ వెరీ క్లోజ్ టు ది స్పైనల్ కాలం ఉన్నది. కొంచెము ప్రాబ్లం వచ్చినా పెరాలిసిస్ రావడానికి ఉంటుంది. అండ్ స్పైన్ బ్యాక్ పెయిన్కు స్పైన్ సర్జరీ చేస్తే 100% రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనము చాలా వరకు రిలీఫ్ అవుతుంది, డే టు డే యాక్టివిటీ చేయగలుగుతారు. కొంత మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్, అంటే బరువులు ఎత్తకపోవడము, కింద కూర్చొని పని చేయకపోవడము, కొంచెము హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే చాలా వరకు స్పైన్ సర్జరీ ఈరోజు రేపుల్లో ఎండోస్కోపిక్ సర్జరీ అని, రోబోటిక్ స్పైన్ సర్జరీ అని చాలా వచ్చాయి. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ ప్రాపర్ పీపుల్ బై ఎక్స్పర్ట్స్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఈజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది వన్ ఆఫ్ ది కండిషన్. రుమటాయిడ్ అలాగే చాలా ఉన్నాయి కండిషన్స్. దాంట్లో ఏమవుతుందంటే మన ఓన్ బాడీ డిఫెన్స్ మెకానిజము ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే యాంటీబాడీస్. ఎనీ బయట నుంచి వచ్చిన వైరస్ బ్యాక్టీరియాకి ఎలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుందో అలానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కానీ మన ఓన్ ఆర్గాన్స్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే జాయింట్ లైనింగ్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి జాయింట్ లైనింగ్ డ్యామేజ్ చేసేసి ఏం చేస్తుందంటే జాయింట్ ఇట్ సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. దాని వెరీ కామన్ ఇన్ విమెన్, వెరీ కామన్ ఇన్ యంగ్ పీపుల్లో 20 to 40 years of age. బట్ ఈరోజు రేపుల్లో దానికి కూడా వితౌట్ సర్జరీ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కానీ బయాలజికల్ ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఒక చాలా బేసిక్ క్వశ్చన్, మెనీ పీపుల్ ఈ బోన్ మెనూవరింగ్ కైరోప్రాక్టర్ అంటాం, అలాగా అది చాలా కొంచెం మోటుగా చేస్తే లోకల్ వర్షన్స్ కూడా మనకు ఉంటారు, ఇలా బోన్ సెట్టింగ్ అంటారు వాళ్ళు. ఇవన్నీ ఈజ్ ఇట్ అడ్వైజబుల్ సార్? అంటే కొంచెం అది వెరీ ట్రిక్కీ. స్పెషల్లీ మ్యానిపులేషన్ చేసుకోకూడదు. స్పెషల్లీ నెక్ మ్యానిపులేషన్ అని, బ్యాక్ మ్యానిపులేషను. ఒక్కొక్కసారి ఎవరికైతే స్పాండిలోసిస్ ఉంటుందో ఎముక పెరిగి ఉంటుంది, అంటే వెరీ రేర్, బట్ దే కెన్ ఎండ్ అప్ ఇన్ పెరాలిసిస్. సో వెరీ డేంజరస్. మసాజ్ చేసుకోవడం ఓకే. కైరోప్రాక్టర్ అనేది నాట్ రిలేటెడ్ టు ఆర్థోపెడిక్స్, బట్ దే ఆర్ గుడ్ కైరోప్రాక్టర్స్ మ్యానిపులేషన్ చేసేవాళ్ళు. కానీ మ్యానిపులేషన్ అనేది చేయించుకోవద్దు, స్పెషల్లీ ఫర్ ది స్పైన్. ఎముకలు అనగానే ముందు అసలు ప్రాథమిక మౌలిక సూత్రం, ఎముకల ఆరోగ్యానికి మీరు నేర్చుకున్న మౌలిక సూత్రం ఏంటి సార్? ఎముకల్ని జాగ్రత్తగా కాపాడుకొని రావాలి మనం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం కదా, అండ్ మన ఇంగ్లీష్లో సామెత ఉంది ఫర్ ఎ రైనీ డే అని. అట్లా మన బ్యాంకులో డబ్బులు వేసుకునేందుకు రిటైర్మెంట్లో వాడుకోవడానికి. అలానే మన బోన్ అన్న బ్యాంకులో కాల్షియంని డిపాజిట్ చేసుకోవాలి చిన్నప్పుడే. అది పీక్ బోన్ మాస్ అంటారు దాన్ని. అంటే మనం 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి మన బోన్లో ఏ రకమైన దారుఢ్యం ఉందో అదే దారుఢ్యం మన జీవితంతో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి టీనేజర్స్ దగ్గర నుంచి బోన్లో కాల్షియము, బోన్ హెల్త్ని జాగ్రత్తగా తీసుకుంటే ఒక పీక్ బోన్ మాస్ వచ్చిన తర్వాత అది ఓల్డ్ ఏజ్లో కూడా హెల్ప్ చేస్తుంది. సడన్గా 60 ఏళ్ళకి నిద్రలేచి నేను రోజుకి 2 కిలోగ్రాములు కాల్షియం తింటాను, 300 బకెట్లు వైటమిన్ డి తింటానంటే కుదరదు. అప్పటికే బోన్ అయిపోయింది కథ. అవును. కాబట్టి అది ఫస్ట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే బోన్ హెల్త్ అన్నది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో సార్ ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా అసలు మారిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగు కూడా పెంచుకోవచ్చు సర్జరీస్ ద్వారా అని చెప్తున్నారు. ఏమిటి సార్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు? అంటే ఇప్పుడు పొట్టిగా ఉన్నది పొడుగా ఉన్న దాని మీద బోల్డ్ అంత కాంట్రవర్సీస్ వచ్చినాయి. అది కాకపోతే ఆ కాంట్రవర్సీస్ అన్ఫార్చునేట్ కాంట్రవర్సీస్, సగం తెలిసి తెలియకుండా ప్రెస్ హోల్డ్ చేసిన కాంట్రవర్సీలు. ఇప్పుడు పొట్టి వాళ్ళని పొడుగు చేయడం అన్నది తప్పు అన్నది ఎవడో నిర్ధారించలేడు. నా పర్సనల్ థింగ్. యాజ్ ఫార్ యాజ్ ఎథికల్లీ అండ్ సేఫ్టీ అయినప్పుడు ప్రాబ్లమే లేదు.
ఇప్పుడు పాతగా ఇలిజారో టెక్నిక్ అని ఉంది. అంటే బోన్ ఎరగొట్టి అతికేటప్పుడు బోను మన చూయింగ్ గమ్ లాగా ఉంటుంది, దాన్ని క్యాలస్ అంటారు. ఆ టైంలో బోన్ని స్ప్రెడ్ చేస్తే, డిస్ట్రాక్ట్ చేస్తే ఆ క్యాలస్ ఇంకా పొడుగ్గా పెరుగుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అది ఇలిజారో అని రష్యాలో 50 ఏళ్ల కింద ఒక ఆయన కనుక్కున్నాడు. కాకపోతే ఐరన్ కర్టన్ వల్ల రష్యా అది బయటికి రావడం చాలా నాళ్ళు పట్టింది. ఇప్పుడు అది యూనివర్సల్లీ రికగ్నైజ్డ్, యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్, యూనివర్సల్లీ అక్లైమ్డ్ టెక్నిక్. ఇది పొడుగు చేయడం అది ఏంటి అందరికీ చేయరు. ముందు ఎకాండ్రోప్లేషియా డ్వార్ఫ్స్ అని ఉంటారు, బర్త్ తోటి వాళ్ళు ఇంత మరగుజ్జులు, వాళ్ళకి ట్రెక్ చేసేవాళ్ళు. తర్వాత యాక్సిడెంట్లో ఈ కాలు పొట్టి అయిపోయింది అనుకో, జీవితాంతం నేను కుంటుతా నడవక్కర్లా, పొడుగు చేయొచ్చు, అలా చేసేవాళ్ళు. తర్వాత అది కాస్మెటిక్గా కూడా ఎక్స్టెండ్ అయింది, అంతే కదా. ఇప్పుడు నేను 4 అడుగులు, నేను 5 అడుగులు అవ్వాలనుకుంటాను, మీరు ఏమి కాంప్లికేషన్ లేకుండా 5 అడుగులు అయితే నీకేంటి ఇబ్బంది? హూ ఆర్ యూ టు జడ్జ్ మీ? అంతే కదా. నా ముక్కు పొట్టిగా ఉంది, వంకర ఉంది, బాగు చేయించుకుంటాను, అది నా ఇష్టం. పర్సనల్ బాడీ ఇమేజ్ అన్నది మన ఇష్టం. తర్వాత చాలామందికి ఆత్మ న్యూన్యత ఉంటుంది పొట్టిగా ఉన్న వాళ్ళకి. అవును, దే వాంట్ టు గ్రో బిగ్. కొంతమందికి బట్టతల న్యూన్యత ఉంటుంది. సో అవన్నీ కూడా పర్సనల్ చాయిసెస్. ఆ పర్సనల్ చాయిసెస్ వాళ్ళు కానీ కన్విన్స్ అయ్యి వస్తే డెఫినెట్గా పొడుగు చేయొచ్చు. దానికి ఒక లిమిట్ ఉంది. మరియు 6 అడుగులు 3 అడుగులు అతను 6 అడుగులు చేయలేము, ఎందుకంటే నర్వ్స్ ఆర్టరీస్ దెబ్బతింటాయి. కాబట్టి ఇలిజారో లింబ్ లెంగ్తనింగ్, పొడుగు చేయడం అనేది చాలా స్థిరమైన ప్రక్రియ, చాలా అస్తిత్వంతో కూడిన ప్రక్రియ, అస్థిపంజరంతో కూడిన ప్రక్రియ, అస్థిపంజరంతో కూడిన ప్రక్రియ. దానికి కాంప్లికేషన్లు చాలా తక్కువ. కాకపోతే దాని స్పెషలిస్టులు ఉంటారు. ఇప్పుడు నేను చేయను ఇలిజారో, నాకు రాదు. రైట్ రైట్. దానికి వేరే డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ముందు అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ సర్జరీ అయినా కాంప్లికేషన్ వస్తుంది ఒక్కోసారి. ఆ కాంప్లికేషన్ నువ్వు తెలుసుకొని అవన్నిటికీ నువ్వు ఓకే చేసుకుంటే చేసుకోవచ్చు. అసలు ఎన్ని రోజులు నీ పెయిన్ ఉంటే ఒక డాక్టర్ని సంప్రదించాలండి? మామూలుగా చాలా వరకు చాలా నొప్పులు ఏమనుకుంటాం, నిద్దట్లో ఏదో పట్టేసింది, లేదు నేను మెట్లు దిగేటప్పుడు గట్టిగా దిగేవలే, ఇలాంటివి అనుకుంటాం కదా. ఏ టైంలో ఎంతకాలం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి? సపోజ్ ఇఫ్ 1 month మీరు బాగా పెయిన్, మీరు డిజబిలిటీ ఉంది, నడవలేకపోతున్నాను, ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నాను అంటే బెటర్ టు కమ్ టు ఏ డాక్టర్. ఎందుకు వచ్చింది సడన్గా పెయిన్ అని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సడన్గా కాలు వాయటం, దాన్ని ఇఫ్యూజన్ అంటాం అన్నమాట. నాన్ స్పెసిఫిక్ సైనోవియల్ ఇఫ్యూజన్స్ కూడా వస్తాయన్నమాట. అంటే నాన్ స్పెసిఫిక్ సైనోవైటిస్. ఒక్కొక్కసారి ఒక వైరల్ ఫీవర్స్ ఏదైనా వచ్చినప్పుడు అలా నీ జాయింట్ వాయటము, స్వెల్లింగ్ రావటము, పెయిన్ రావటము కూడా జరుగుతుంది. ఇలాంటివి ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్, ఒక ఇన్వెస్టిగేషన్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. మేము విన్నది ఏంటంటే మ్యామ్, మీరు యూఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ లేడీ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అని. నేను వరల్డ్లో నేను ఒక్కదాన్ని, లేడీ రోబోటిక్ సర్జన్ వరల్డ్లో నేను ఒక్కదాన్నే. ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాయింట్స్ వేసేది కూడా నేను ఒక్కదాన్ని. మీరే చాలా ఫెనామినల్ అచీవ్మెంట్ అండి అది. నేను పెద్ద అచీవ్మెంట్ అని అనుకోవట్లేదు. నేను ఆ సబ్జెక్ట్ కోరుకున్నాను, చేశాను. నేను ఆ సబ్జెక్ట్ తీసుకుంటున్నప్పుడు, ఆర్థోపెడిక్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ అంటే నాకు ఓపెన్ కాంపిటీషన్లో వచ్చింది ఇది, చేయలేవమ్మా లేడీవి, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఒక మగపిల్లోడు తీసుకుంటే సక్సెస్ అవుతాడు, నువ్వు మళ్ళీ తీసుకొని అది రిజైన్ చేస్తావు, ఆ సీట్ వేస్ట్ అవుతుంది, చేయొద్దని చాలా డిస్కరేజ్ చేశారు. లేదు సార్ తప్పకుండా చేస్తానని. తర్వాత నేను ఉస్మానియాలో చేశాను. నా పేరు చిరంజీవి. షీ ఈజ్ లేడీ ఆర్థోపెడిక్ సర్జన్, హర్ నేమ్ ఈజ్ చిరంజీవి అనేవాళ్ళు. 6 months కంటిన్యూస్గా నన్ను చూసేవాళ్ళు అనమాట. తిని ఎలా చేస్తుంది, బోన్ని ఎలా రెడ్యూస్ చేస్తుంది, ఫీమర్ ఫ్రాక్చర్ తిని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇలాంటివన్నీ చాలా అందరూ ఎంథ్యూజియాజంతో చూసేవాళ్ళు అనమాట. అంటే ఎలాగైతే కొన్ని సబ్జెక్టులు పురుషులకి ఆపాదిస్తాము, అంటే కల్చరలీ బోన్స్ అంటే కొంచెం బోర్ కదండి. అంటే బోర్ అంటే కంప్లీట్ మన వ్యవస్థలో ఉన్నది, కానీ స్ట్రెంగ్త్ కావాలి. కానీ టిపికలీ గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు లేడీస్ అని అంటారు. బట్ మీ టైంలో మీరు ఛాలెంజ్ చేసి అలా చేశారు. ఎన్ని సర్జరీస్ చేశారు మ్యామ్ మీ మొత్తం కెరియర్లో ఇప్పటివరకు? ఎన్నో థౌజండ్స్ చేశాను నాన్న, థౌజండ్స్ చేశాను. ఎప్పుడు నేను నాకు పవర్ సరిపోలేదు, అయ్యో ఎందుకు తీసుకున్నానని ఒక్కరోజు కూడా నేను ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. రైట్. తర్వాత నేను అంటే నా కొలీగ్స్, నా ప్రొఫెసర్స్ కూడా అనమాట, ఆడపిల్ల తీసుకున్నావంటే నువ్వు లీవ్లు పెట్టేస్తావు, ఇంకా డెలికేట్గా హ్యాండిల్ చేస్తావు, నీతో మాకు చాలా ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇంత ఎక్స్ట్రాడినరీగా చేస్తామని మేము అనుకోలేదు అన్నవారు. అంటే ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు, నేను చేయగలిగింది నేను చేయాలి.
అంటే అట్లా ఇన్ఎఫిషియెంట్ డాక్టర్ లాగా సొసైటీలో ఉండిపోకూడదనేది ఒకటి ఉండేది నాకు మైండ్లో బాగా. రైట్. చేయాలి, ఏదైనా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. తర్వాత నేను ఒక టైం లిమిటేషన్ అనేది ఎప్పుడు పెట్టుకోలేదు. నేను ఇంతవరకే ప్రాక్టీస్ చేస్తాను, ఇంతకంటే చేయను ఇలా అని ఎప్పుడు పెట్టుకోలేదు. తర్వాత ఈ కేసుతో నేను ఈ కేసు చేస్తే నాకు ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. అమేజింగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది. మీరు రోజుకి బహుశా పొద్దునే లేచి బోల్డ్ అండ్ సర్జరీలు ఉంటాయి మీకు. ఒక సెలబ్రిటీ రైటర్ అమ్మగారు వీల్ చైర్లోనే ఉండి ఆవిడకి నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఇంజ్యూర్ అయిపోయి అక్యూట్ ఆస్టియోపోరోసిస్ ఉండింది. వారికి మీరు సర్జరీ చేసి ఒక 6 నెలల పాటు మానిటర్ చేసి నడిపించేలాగా చేశారు సార్. అంటే అది ఎలా సాధ్యమైంది? తర్వాత ఒకసారి ఆస్టియోపోరోసిస్ మొదలైపోయాక దాన్ని అరెస్ట్ చేస్తారా, రివర్స్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా? యాక్చువల్గా ఆ పర్టికులర్ కండిషన్స్లో ఏంటంటే ఆవిడకి ఆవిడ అరౌండ్ 78 ఇయర్స్ దాదాపు 80 ఇయర్స్ దాదాపు దగ్గరలో ఉన్న ఆవిడ యాక్చువల్గా. అండ్ ఆవిడకి సివియర్ అంటే బెడ్ రిడన్గా ఉంది, ప్లస్ మోకాళ్ళు అంటే ఈ వీల్ చైర్లో తీసుకురావాల్సి వస్తుంది, నడవలేని పరిస్థితి, ఒక్క అడుగు బాత్రూమ్కి వేయలేని పరిస్థితి. సో అలాంటప్పుడు మోకాళ్ళ సర్జరీలు చేయాలంటే ఏ డాక్టర్ అయినా, ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా రిస్క్ తీసుకోరు. సో అలాంటి సమయంలో కొంత ఆవిడ ధైర్యం ఒకటి, నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, ప్లస్ నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను, నా మోకాళ్ళు బాగుపడి నా పని నేను చేసుకోగలిగితే అనే దాంట్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ 2 నెలలు 3 నెలలు యాక్చువల్గా ఈ ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్ ఇచ్చి, ఆస్టియోపోరోసిస్ అంటే జెన్స్మాబ్ ఇంజెక్షన్ ఇచ్చి ఫస్ట్ స్లో డౌన్ చేసాం. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ నుంచి మన రోజు డైలీ ఎంతో కొంత కాల్షియం కానీ మైక్రో మినరల్స్ కానీ యూరిన్లోనో లేదా మోషన్లోనో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. దాన్ని స్లో డౌన్ చేయటం, దాన్ని అరెస్ట్ చేయటం కాదు. అరెస్ట్ చేస్తే మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నట్టు. సో అరెస్ట్ చేయడం కాకుండా స్లో డౌన్ చేయటం అంటే మన బోన్ మన దాంట్లో ఉన్నట్టు. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక చాలా పల్స్ బారిపోవటం, గుల్లబారిపోవటం అంటారు. అంటే చాలా ఫ్రెజైల్. ఒక బోన్ ఒక గ్లాస్ కిందకి పడేస్తే విరిగితే 4-5 ముక్కలుగా విరుగుతుంది. అదే ఒక చెక్క ముక్కను పడేస్తే 2 ముక్కలుగా విరగచ్చాము. అంటే చెక్క ముక్క ఎందుకు 2 ముక్కలుగా విరుగుతుందంటే దాంట్లో ఉన్న సాలిడ్ పార్ట్. అవును, అది గ్లాస్ ఎందుకంటే ఫ్రెజైల్. అందుకనే ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ని ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఆస్టియోపోరోసిస్ని సైలెంట్ డిసీజ్ అంటారు. చెప్పదు, మనకు వస్తున్నట్టు తెలియదు. విరిగిన తర్వాత కానీ మనకి దాని గురించి ఐడియా ఉండదు. సో అలాంటి కేసెస్ని ముందు బోన్ స్ట్రెంగ్తెన్ చేయడం జరగాలి. సో దానికోసం ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్ చేసుకొని కొంతకాలం ఎముకని బలం చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఈ కండరాలు, ముందున్న కండరాలు కావచ్చు, వెనకనున్న కండరాలు కావచ్చు, సపోర్ట్ 50% సపోర్ట్, అది 50% సపోర్ట్ మన ఎముక. సో ఈ రెండుటిని ఈక్వల్గా సైమల్టేనియస్గా జాగ్రత్తగా చేసుకొని రావడం జరిగింది. ఆవిడ ఇప్పుడు మళ్ళీ వీల్ చైర్ కాకుండా, వీల్ చైర్ పట్టుకోకుండా లేదా వాకర్ పట్టుకోకుండా నడవగలుగుతుంది. ఆవిడ ఫేమస్ ఒక రైటర్ గారికి ఒక అమ్మగా ఉండడం వల్ల, సో ఆవిడ యాక్చువల్గా చెప్తూ ఉంటారు చాలామంది, నేను ఇన్ని చాలా హాస్పిటల్ తిరిగానండి, చాలా డాక్టర్స్ని కలిశాను, నాకైతే నన్ను ఎవరు రావద్దన్నారు, నన్ను ఇంట్లోనే పడుకోమన్నారు. అలాంటి కండిషన్ నుంచి ఈరోజు నేను నా పనులు చేసుకోగలుగుతున్నాను, నేను నా బాత్రూమ్ నేను చేయగలుగుతున్నాను. ఆ ఏజ్లో కావాల్సింది ఏంటంటే సపోర్ట్. మెయిన్గా ఏంటంటే తనకు తాను పని చేసుకోగలిగే సపోర్ట్ కావాలి. అది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ ఇంపాక్ట్, ఆ బోన్ ఆస్టియోపోరోసిస్ ఇంపాక్ట్ అనేది తగ్గింది. ఇప్పుడు వీల్ చైర్ మీద నుంచి వీల్ చైర్ లేకుండా, వాకర్ లేకుండా నడిచే స్థితికి రావడం జరిగింది. సో నౌ దే ఆర్ హ్యాపీ పేషెంట్స్ ఫర్ మీ. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్. డాక్టర్ మనోజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ ఆల్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఫైనలీ ఆబ్వియస్లీ ఇంకా ఎముకల ఆరోగ్యం కోసం మనం చేయవలసిన, అంటే ఎక్కువ పాలు తాగు అని మనకు చెప్పబడింది చిన్నప్పటి నుంచి. అఫ్కోర్స్ కాల్షియం ఎక్కువ ఉన్నవాళ్ళు పాలు తగ్గించాలి, డైరీ ప్రోడక్ట్స్, పాలకూర ఇవన్నీ తగ్గించాలి, ఏదైనా మితంగానే తీసుకోవాలంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ? సండే అని పెట్టండి. సన్కి కనీసం కొద్దిసేపు అయినా ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. కనీసం ఈ ఆస్ట్రేలియా లాగాలో ఓజోన్ పొర లేదు ఇండియాలో. సో బయటకు వెళ్ళాలంటే స్కిన్ డిసీజెస్ అని, ఇంకొక ఓజోన్ పొరతో ఇంకో క్యాన్సర్స్ అని వచ్చే స్కిన్ డిసీజెస్ ఇండియాలో లేవు. అలాంటి ఓజోన్ పొర తెగి ఇండియాలో అయితే లేదు. మీరు ఖచ్చితంగా బయటకు వెళ్ళి కూర్చోవచ్చు, ఎవరైనా స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు తప్ప. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవచ్చు. సో దిస్ ఇస్ ఫస్ట్ అడ్వైస్ ఫర్ ఎనీబడి టు సిట్ ఇన్ ది సన్. సెకండ్ థింగ్,
క్రమ పద్ధతిలో మోతాదులో నీళ్లు మంచిగా తాగటం, అంటే ఒక 3 నుంచి 4 లీటర్లు నీళ్లు ప్రతిరోజు పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల కంప్లీట్ చేయండి. ఇది కంప్లీట్ చేయటం వల్ల బాడీలో ప్రతి పార్ట్కి, మజిల్స్ కావచ్చు, టెండన్ కావచ్చు, బోన్ కావచ్చు, బ్రెయిన్కి కావచ్చు, సో అన్నిటికీ నీరు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ కరెక్ట్గా నీరు తీసుకునే వాళ్ళలో బాడీ కూడా కరెక్ట్గా ఉంటుంది, తన నేచర్ ఆఫ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎంతో కొంత పార్ట్ ఒకే చోట కూర్చుండిపోతే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఇలాంటివి ఒకే చోట మనం కూర్చోవడం, పాకటమో, నడవటమో లేదా పరిగెత్తటమో ఏదో ఒకటి చేయాలన్నట్టుగా, సో వాళ్ళు కొంత భాగం ఎక్సర్సైజెస్, అది చేతులు కూర్చున్న వాళ్ళు మూమెంట్ చేసేవాళ్ళు కావచ్చు, కాళ్ళు లేని వాళ్ళకి చేతులు మూమెంట్ చేయడం, తల మూమెంట్ చేయడం కావచ్చు, ఎంతో కొంత మూమెంట్ చేయటం వల్ల మజిల్స్ అనేటివి సప్పుల్గా ఉంటాయి, కండరాలు అనేవి ఫ్రీగా ఉంటాయి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ ఓపీని కన్సల్ట్ కాకుండా ఉంటారు. యాక్చువల్గా చాలా గొప్ప విషయం చెప్పారు డాక్టర్ మనోజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి బోల్డ్ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే. వాట్ ఈస్ యువర్ డయాగ్నోసిస్ చెక్లిస్ట్ డాక్టర్ గారు? ఉదాహరణకి ఎవరో వచ్చారు ఒక పెయిన్ తోటో, జనరల్గా బాడీ పెయిన్స్ ఉన్నాయని వచ్చారు మీ దగ్గరికి. సో ఫస్ట్ ఏమిటి, వైటమిన్ డెఫిషియన్సీ టెస్ట్లు చేస్తారా? వైటమిన్ D3 సరిగ్గా ఉందా? బ్లడ్ వర్క్ చేస్తారా? MRI చేస్తారా? ఏమేమి చేస్తారు? వాట్ ఈస్ యువర్ చెక్లిస్ట్ టు కమ్ టు అ కన్క్లూజన్? అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఇప్పుడు ఓన్ డాక్టర్స్ ఉంటారు కదండి, మామూలుగా ఏమన్నా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మన దగ్గరికి వస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే షోల్డర్ నొప్పి అండి, బ్యాక్ నొప్పి అండి, చాలా కామన్ అనమాట. నెక్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం అని వస్తారు. సో కొంతమంది MRIస్తో వస్తారు, కొంతమంది ఏమి ఉండదు. మేమేంటంటే ఎగ్జామిన్ చేస్తాం, ముందు పేషెంట్ని ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకుంటే ఎక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, ఎంత పని చేయగలరు, స్వెల్లింగ్ ఎక్కడుంది అని ఎగ్జామిన్ అయిన తర్వాత ఆఫీస్లోనే కొన్ని ఎక్స్రేస్ తీయొచ్చండి. కొన్ని మెషిన్స్ కూడా ఉంటాయి, అల్ట్రాసౌండ్ అని, వాటితో ఏంటంటే సాఫ్ట్ టిష్యూని చూడొచ్చు. లేదంటే MRI స్కాన్ ఆర్డర్ చేస్తాం. సో ఈ ఎక్స్రేస్, MRI స్కాన్స్, అల్ట్రాసౌండ్తో మన బాడీలో ఉన్న జాయింట్ ప్రాబ్లమ్స్, మసిల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని డయాగ్నోస్ చేయవచ్చు. అదిను మనం ఫిజికల్గా పేషెంట్ని కలిసి చూసి మసిల్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మోషన్ ఎలా ఉంది, దాంతో ఒక కంక్లూజన్కి వస్తాం. ఓకే, మీకు ఇంత అరిగింది, మీరు మొదటి స్టేజ్, రెండో స్టేజ్ అట్లా. కొంతమందికి ఒట్టి MRI ఎక్స్రే చూసి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమందికి ఎక్స్రే చూస్తే చాలా పాడైనట్టు ఉంటుంది, కానీ మనిషి చూస్తేనేమో బయట రన్నింగ్ చేస్తూ ఉంటాడు. కొంతమందికి MRIలో అంత తేడా ఉండదు, కానీ నొప్పి ఎక్కువ ఉంటుంది. అందుకని రెండు కలిపి చూసి ఎవరికి ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలన్నమాట. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత మీరు దీనికి పనికొస్తారా, లేదా మీకు ఆపరేషన్ కావాలంటే చెప్తాం, మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, లేదంటే మీకు ఆపరేషన్ అక్కర్లేదు, దీంతో మేనేజ్ చేయొచ్చు అండ్ రీజనరేట్ చేయొచ్చు. స్పోర్ట్స్ ఇంజరీస్ మీరు ట్రీట్ చేసిన అక్యూట్ కండిషన్స్ ఎలాంటివి వస్తుంటాయండి? రిస్ట్కి, లేదు షోల్డర్కి, ఫ్రోజన్ షోల్డర్ అంటాం కదా, రకరకాల. సో ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పానండి, దెర్ ఆర్ 2 different players, రీక్రియేషనల్ అండ్ ప్రొఫెషనల్ ప్లేయర్స్. కరెక్ట్. సో రీక్రియేషనల్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్రొఫెషన్లో ఉంటారు, అండ్ వీకెండ్ వచ్చినప్పటికీ దే చూజ్ స్పోర్ట్ యాజ్ దేర్ లైక్ లైఫ్ స్టైల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అవును. సో అది వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం వార్మప్స్ చేసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళాలన్నది వాళ్ళకి అంత ఐడియా, ఇంకా అవేర్నెస్ ఉండదు. సో దే ఎండ్ అప్ ఇన్ అంటే త్వరగా ఇంజురీస్కి ప్రోన్ అవుతారు. అవును. సో అలాగా ప్రోన్ అయ్యి వస్తుంటారండి. మేజర్లీ లాంగ్ డ్రైవ్ బైక్ రైడర్స్ కానీ, మీకు హైకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళు కానీ, ఈ మ్యారథాన్ రన్నర్స్ ఎవ్రీ మంత్ మీరు చూస్తూ ఉంటారు మ్యారథాన్ రన్నింగ్స్, ఇవన్నీ అవి కూడా మీకు రిక్రియేషనల్లోనే వస్తాయి. అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, వీళ్ళు ఒక వీకెండ్లోని బ్యాడ్మింటన్ యాజ్ అ చూస్ చేసుకుంటారు ఫిజికల్ ఫిట్గా ఉందాం అనేసి. లైక్ సాఫ్ట్వేర్ పీపుల్ దే చూస్ బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్. సో అలాంటి వాళ్ళు వస్తుంటారు విత్ కైండ్ ఆఫ్ థంబ్ ఇష్యూస్, నెక్ ఇష్యూస్, షోల్డర్ ఇష్యూస్. సో కంటిన్యూగా ఒక ప్రొఫెషన్లోని కూర్చొని అండ్ వర్క్ చేసి సడన్గా మీరు అంత ఫోర్స్ జనరేట్ చేసి అండ్ గేమ్లోకి వెళ్తారు, దే ఎండ్ అప్ ఇన్ స్మాల్ ఇంజురీస్. సో అలాగా మా దగ్గరికి వస్తారండి. సో వీ ఫిక్స్ ఇన్ టు సమ్ లైక్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అండ్ వార్మప్స్కి, కూల్ డౌన్కి ఏ ఎక్సర్సైజ్ వాళ్ళకి చేసుకుంటే బెటరో అది మేము సజెస్ట్ చేస్తామండి. రైట్. So every player, every person has a different physique and different body demands, different physical demands on time. So almost customize చేయాల్సి వస్తుంది వాళ్ళకి. Yeah, correct. So customized rehab plan and customized exercise plan is what
ఈజ్ రికాగ్నైజ్డ్. సో అందరికి సేమ్ ఎక్సర్సైజ్ కానీ సేమ్ రిహాబ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఒకే మందుతో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వలేము. యా రైట్.